వెల్కమ్ టు రమ్య ట్యుటోరియల్. ఆహ్, నిరుద్యోగులకి ఇంకొక అవకాశం ఏంటంటే, తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉద్యోగాల భర్తీ. ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. అది కూడా కేవలం ఔట్‌సోర్సింగ్ బేసింగ్‌లో మాత్రమే. ఒకసారి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ చూద్దాము. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న పలు పోస్టులని ఔట్‌సోర్సింగ్ బేసిక్‌లో అభ్యర్థులను ఫిల్ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఏమేం పోస్టులున్నాయో ఒకసారి చూద్దాము. మొత్తం 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఎంపికైన అభ్యర్థులు వారి అర్హతను బట్టి నెలకు సుమారు రూ. 1,00,000 వరకు వేతనం అందించబడుతుంది. మొత్తం 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ వన్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇవి 2 పోస్టులున్నాయి. నెక్స్ట్ వన్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, ఇవి 2 పోస్టులున్నాయి. థర్డ్ వన్ స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్, ఇది 1 పోస్ట్ ఖాళీ ఉంది. ఫోర్త్ వన్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్, ఇది 2 పోస్టులు ఖాళీ ఉన్నాయి. మొత్తం 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం OTSI-global.zoho recruitment అనే వెబ్సైట్ నుంచి మీ యొక్క ఎడ్యుకేషనల్ అప్డేట్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముందో చూసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. అవే కాకుండా ఒక మెయిల్ ఐడి ఇచ్చిండ్రు. ఆ మెయిల్ ఐడి నేను కామెంట్ సెక్షన్‌లో పెడితే చూసుకోండి. ఆ మెయిల్ ఐడికి జూన్ 14 లోపు మీ రెజ్యూమ్ గనుక మెయిల్ చేస్తే సరిపోతది. అదే కాకుండా ఎవరికైనా డౌట్స్ ఉంటే వాళ్ళొక ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. ఆ ఫోన్ నెంబర్ నేను మీకు కామెంట్ సెక్షన్‌లో పెడతా. చూడండి. ఆ ఫోన్ నెంబర్‌కైనా కాల్ చేసి మీరు డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. అలా అంటే ఇవన్నీ కుదరకుంటే మీరు డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళైనా అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అది ఎక్కడుందంటే హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ 2 గచ్చిబౌలి, షేరింగపల్లి పరిధిలో ఉన్న వారి ప్రధాన కార్యాలయాన్ని కూడా నేరుగా సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇదొక మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. సాలరీ కూడా 1,00,000 ఉంది. ప్రతిరోజు న్యూస్ పేపర్‌లో వచ్చే ఇంపార్టెంట్ అప్డేట్స్, జాబ్ అలాగే ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో కింద కామెంట్ చేయండి.